చింతి అనే చిన్న దెయ్యం ఉండేది. అది భయపెట్టే దెయ్యం కాదు. దాక్కుని తన కుర్ర మిత్రులతో చదువుకోవాలని చదువు బుడ్డి దెయ్యం. నేను కూడా పిల్లలతో కలిసి స్కూల్‌కి వెళ్ళాలి. పుస్తకాలు చదవాలి. పరీక్షలు రాయాలి. రోజు దెయ్యం ఒక పాత పాఠశాల దగ్గరకు దాక్కొని పిల్లలు ఎలా చదువుకుంటున్నారో చూస్తూ ఉండేది. అప్పుడు మాస్టర్ గారు ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి, "నీ హోంవర్క్ ఎక్కడా?" అని అడిగారు. అతడు భయంతో చింటి దెయ్యం తినేసిందని అన్నాడు. అందరూ నవ్వారు. కానీ అదే సందర్భంలో చింటి దెయ్యం నిజంగా బయటికి వచ్చి అచ్చంగా ఆ పుస్తకం పట్టుకొని, "క్షమించండి మాస్టారు, చదవాలని తెచ్చుకున్నా" అని అంది. మాస్టర్ గారు, పిల్లలు అందరూ దయ్యాన్ని చూసి షాకయ్యారు. కానీ చింటి దెయ్యం మాత్రం చిన్నదిగా, ముద్దుగా ఉండడంతో భయపడకుండా అందరూ దయ్యాన్ని ఆహ్వానించారు. అప్పటినుంచి చింటి దెయ్యం ప్రతిరోజు స్కూలుకి వస్తూ ఉండేది. పిల్లలతో కలిసి చదివేది. పాఠాలు చెప్పేది. ప్రతి ఒక్కరూ చదువుపై ప్రేమ కలిగిన ఆ చింటి దెయ్యాన్ని చిట్టి దెయ్యం అని పిలవడం మొదలుపెట్టారు. చదువు మీద ఆసక్తి ఉంటే ఎవరికైనా అవకాశాల దారి తెరుచుకుంటుంది. మనిషైనా, దెయ్యమైనా.